ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే అనేది ప్రతి ఏటా ఏప్రిల్ 2న జరుపుకుంటామని ఐటీఐ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్ర పేర్కొన్నారు. స్థానిక రాయుడుపాలెంలోని ఉమా మనోవికాస్ కేంద్రంలో కాకినాడ ఐటీఐ సభ్యుల ఆధ్వర్యాన ప్రపంచ ఆటిజం దినోత్సవం సందర్భంగా పిల్లలకు, ఉపాధ్యాయులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించి బాలబాలికలకు ప్రోటీన్ బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కాకినాడ ఐటీఐ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే అనేది ఏటా ఏప్రిల్ 2న అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రోజు అని అన్నారు. రాష్ట్ర ఐటీఐ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ ఆటిజం ఉన్న చాలా మంది పిల్లల్లో కళ్ళు, చెవులు, ముక్కు వంటి ఇంద్రియాలు సున్నితంగా పనిచేస్తాయని, కొత్త వస్తువులు, రుచి, రంగులకు పెద్దగా స్పందించరని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు, బాలబాలికలు పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూడాలి, ఎంతో ఇదిగా చూడాలి. సో ఆ శ్రమని వాళ్ళు చేసుకున్నందుకు మనందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తరఫున త్వరలోనే మేము ఇక్కడ మీ అందరికీ కూడా డెంటల్ చెకప్ చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. అంటే ఇంకా ఎక్కువ మంది డాక్టర్స్ వస్తాం. సో అంటే ఈ రోజు అన్నది నేను మీ సార్ని అడిగితే చెప్తాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఉమా మనోవికాస్ కేంద్రంలో వచ్చేసి ఆటిజం డే సందర్భంగా ఆటిజం యొక్క లక్షణాలు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ మరియు శిక్షణ వివరాల గురించి ఇక్కడ మనోవికాస్ కేంద్రంలో ఉన్నటువంటి టీచర్స్కి, ట్రైనర్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి వివరించడం జరిగింది. వాటితో పాటుగా ముందు కూడా డెంటల్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ పిల్లలందరికీ కూడా డెంటల్ క్యాంప్ నిర్వహిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆటిజం ఉన్న పిల్లల కోసం ఎంతోమంది ట్రీట్మెంట్ నిమిత్తం డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు. డాక్టర్ ట్రీట్మెంట్తో పాటు వీరికి అవసరమైనటువంటి శిక్షణా తరగతులను, శిక్షణా కార్యక్రమాలు ఇక్కడ ఉమా మనోవికాస్ కేంద్రంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారు కోవడం జరిగింది. అదేవిధంగా వీరి యొక్క సహకారంతో ముందు కూడా ఈ యొక్క మానసిక దివ్యాంగుల పిల్లలకు సరైన చికిత్సా కార్యక్రమాలు మరియు శిక్షణ కార్యక్రమాలు ఇస్తామని ఆలోచిస్తున్నాం. మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కాకినాడ డెంటల్ అసోసియేషన్ వారికి మా యొక్క ఉమా మనోవికాస్ కేంద్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.